హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోవాలోని ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ అయిన బిర్లా మందిర్కి వచ్చాం. గోవా అంటే అందరికీ బీచెస్, వాటర్ స్పోర్ట్స్ గుర్తుకు వస్తాయి. కానీ గోవాలో ఇలాంటి పీస్ఫుల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. వాటిలో బిర్లా మందిర్ ఒకటి. మీరు గోవాలో తప్పకుండా చూడవలసిన ప్లేసెస్లో ఈ బిర్లా మందిర్ కూడా ఒకటి. ఈ మందిర్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఇక్కడ చూసారా, టెంపుల్లో ఎంటర్ అవగానే సంపింగ పూల చెట్లు ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయంటే చెట్టు నిండా కూడా పువ్వులు ఉన్నాయి. ఎంట్రన్స్లో ఇలా చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేను అలా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నానండి. అలా ఫ్లవర్స్ చూస్తూ అలా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. మీరు కూడా అలా చూడండి. గోవా బిర్లా మందిర్ను బిర్లా గ్రూప్ నిర్మించింది. ఈ ఆలయం లార్డ్ కృష్ణ మరియు రాధా వారికి అంకితం చేయబడింది. బిర్లా ఫ్యామిలీ భారతదేశంలో ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, కోల్కతా లాంటి ఎన్నో నగరాల్లో అందమైన టెంపుల్స్ని నిర్మించింది. వాటిలాగే గోవాలో కూడా ఈ ప్రశాంతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ వెడ్నెస్డే కాబట్టి మనకి కొంచెం ఫ్రీగా ఉంది. నార్మల్గా థర్స్డే కానీ, ఫ్రైడే కానీ, సాటర్డే కానీ, మండే కానీ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి 12 o'clock క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 11 అయిపోయింది. మనం ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మందిర్ లొకేషన్ అయితే సౌత్ గోవాలో ఉంటుందండి. గోవా ఎయిర్పోర్ట్ దాబోలియం నుండి చాలా దగ్గరగా ఉంటుంది. వాస్కో రైల్వే స్టేషన్ నుంచి కూడా దగ్గర. అక్కడి నుంచి మీరు క్యాబ్స్ ఏమైనా బుక్ చేసుకొని రావచ్చు. మీకు గోవాలో రెంటెడ్ బైక్స్ కూడా దొరుకుతాయండి ఎక్కువగా. ఈ లొకేషన్ మీకు కావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో బిర్లా మందిర్ అని సెర్చ్ చేస్తే మీకు ఈజీగా లొకేషన్ దొరుకుతుంది. చూస్తున్నారు కదండి, టెంపుల్ చుట్టూ అయితే ఇలా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చూడడానికి. ఇటువైపు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, అటువైపు రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. మొత్తం కూడా చాలా బాగుంటుంది. గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ మందిర్కి వస్తే చక్కగా అందరి దేవుళ్ళని ఒకే చోట దర్శనం చేసుకోవచ్చండి. శివపార్వతులు ఉంటారు, విఘ్నేశ్వరుడు ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు, రాధాకృష్ణులు ఉంటారు, ఇంకా సీతారామ ఉంటారు, అందరూ ఉంటారు. సో అందరినీ మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు చక్కగా. టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. రాధాకృష్ణ చాలా అందంగా కనిపిస్తారు. భజనలు వినిపిస్తూ చాలా డివోషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చినా ఈ ప్లేస్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ అన్నీ కూడా మంచిగా చాలా బాగుంటాయి అందంగా. మనం టెంపుల్ ఎంటర్ అవ్వకముందే ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. టెంపుల్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు చూడండి. మనం టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉంటారు. మనం దర్శనం చేసుకోవడానికి వెళ్దాం రండి. చూస్తున్నారు కదండి, ఇలా మనం టెంపుల్లోకి ఎంటర్ అవగానే వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నానండి. నేను వెళ్ళే టైంలో ఎక్కువ మంది జనం లేరు. చాలా ప్రశాంతంగా అనిపించింది. సాటర్డే, సండే ఇంకా ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం చాలా జనం ఉంటారండి టెంపుల్లో. చాలా దూరం నుంచి వస్తారు జనాలు కూడా, ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఈవినింగ్ 6 o'clock తర్వాత లైటింగ్స్లో ఎంత బాగుంటుందంటే టెంపుల్, మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను లాస్ట్లో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. నేనైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నానండి. లోపలంతా కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలికైతే వచ్చేసానండి. లోపలికి రాగానే ఇక్కడ వినాయకుడు ఉన్నారు చూసారా. వినాయకుడిని అయితే దర్శనం చేసుకొని అలా నేను శివుడు పార్వతి దగ్గరికి అయితే వెళ్ళాను. శివపార్వతుల్ని కూడా దర్శనం చేసుకున్నాను. తర్వాత సీతారాముల్ని కూడా దర్శనం చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అందరి దేవుల్ని ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. తర్వాత రాధాకృష్ణులు, తర్వాత ఆంజనేయ స్వామి, అలా అందరినీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చున్నానండి. కూర్చుని కొంచెంసేపు ప్రశాంతంగా అలా ధ్యానం చేసుకుంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు కూడా అలాగే చేస్తారు కదా. టెంపుల్ లోపలంతా కూడా చాలా బాగా కట్టారండి. చూడండి ఎంత బాగుందో టెంపుల్. లోపలంతా కూడా ఇలా ఉంటుందండి. మొత్తం దేవుళ్ళందరినీ కూడా దర్శనం చేసేసుకొని మేమైతే బయటికి వచ్చేసాము. బయట ఇలా గంట ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనం టెంపుల్ లోపలంతా కూడా చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే గుడి చుట్టూ కూడా ఒకసారి అలా రౌండ్ తిరుగుదామని చెప్పేసి తిరిగాను అనమాట.
మొత్తం కూడా చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. మనం గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు వెనకాతల కూడా ఒక పార్క్ లాగా ఉంటుందన్నమాట. మొత్తం గ్రీనరీగానే ఉంటుంది. మొత్తం ఇదిగోండి గుడి గోపురం అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం గ్రీనరీ అనమాట. ఇలా మనం నడుచుకుంటా వెళ్తే మొత్తం ఇందాక మీకు సంపెంగ చెట్లు చూపించాను కదా, గుడి చుట్టూ కూడా సంపెంగ చెట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సీజన్ అనుకుంటా, మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ మొత్తం బాగా వచ్చాయి. మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా. నేనైతే టెంపుల్ అలాగా మొత్తం అంతా కూడా చూస్తూ అలా నడుస్తూ ఉన్నాను అనమాట. నేను వెడ్నెస్డే రావడం వల్ల కొంచెం టెంపుల్ కొంచెం ఫ్రీగా ఉంది. నార్మల్గా మండే కానీ సాటర్డే కానీ సండే కానీ ఏ టైంలో వచ్చినా సరే ఫుల్గా జనం ఉంటారు. మనకి ఇంకా అంతసేపు ఉండడానికి ఖాళీ ఉండదన్నమాట. ఈ బిర్లా మందిర్కి అయితే మేము చాలాసార్లు వచ్చానండి. ఎందుకంటే ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ అనమాట. ఈ బిర్లా మందిర్కి టైమింగ్స్ అయితే మాత్రం బెస్ట్ టైమింగ్స్ అయితే మాత్రం మార్నింగ్ 7 నుంచి 10 లోపల రండి, లేదంటే ఈవినింగ్ 5 నుంచి 7:30 లోపల వస్తే చాలా బాగుంటుంది. హారతి టైంలో మొత్తం లైటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా మీకు హారతి కూడా చూసుకోవచ్చు, ఇంకానేమో లైటింగ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. టెంపుల్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వైట్ మార్బుల్, క్లీన్ సరౌండింగ్స్తో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత సమయం ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు. ప్రశాంతమైన వాతావరణంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్. టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుందండి. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మీకు ఈ బిర్లా మందిర్లో బయట మనం కూర్చొని ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయండి. మందిర్ అంతా కూడా బాగా పడుతుంది ఫొటోస్లో. నేనైతే ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ చాలా బాగుంది. చూసారా మొత్తం అంతా కూడా గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే టెంపుల్లో ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా పార్క్ ఉంటుంది, చుట్టూ కూడా మొక్కలు ఉంటాయి అన్నమాట. చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ ప్లేస్ అయితే. నేనైతే అలా నడుచుకుంటా వెళ్తున్నానండి. మీకు ఇందాక చెప్పాను కదా సంపెంగ చెట్లు అని చెప్పేసి, ఇదిగోండి ఇక్కడి నుంచి మొత్తం టెంపుల్ చుట్టూ కూడా ఈ సంపెంగ చెట్లు ఉంటాయి. చూసారా ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయా, అవే సంపెంగ చెట్లు అనమాట. ఇప్పుడు జూలై కదండి, బాగా వర్షాలు పడతాయి అన్నమాట ఇక్కడ గోవాలో. ఇంక 4-5 మంత్స్ వర్షాలే పడుతూ ఉంటాయి పూర్తిగా. సో దానివల్ల ఇంకా గ్రీనరీగా బాగుంది మొత్తం అంతా కూడా ఈ ప్లేస్. చూడండి ఎంత బాగుందో కదా. ఈ బిర్లా మందిర్ని కొత్తగా కట్టారండి, ఒక 2 years అవుతుంది. మీలో ఎవరైనా గోవాకి ప్లాన్ చేస్తే కనుక మీరు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఈ జూన్, జూలై, ఆగస్ట్ మంత్ల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఆల్మోస్ట్ బీచెస్ అన్నీ కూడా క్లోజ్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ కూడా క్లోజ్ ఉంటాయండి. ఇప్పుడు అంత సీజన్ కాదు. మీరు రావాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల ప్లాన్ చేసుకోండి. మీరు సౌత్ గోవాకు వచ్చినప్పుడు మాత్రం ఈ బిర్లా మందిర్కి అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా టైం అయితే 12 అయిపోతుందండి. సో అందుకని టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది. సో అందరికీ చెప్తున్నారనమాట, టెంపుల్ క్లోజ్ చేస్తాము, బయటకు వచ్చేసేయండి అని చెప్పి. మేము కూడా ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఫాస్ట్గా. ఇంకా టెంపుల్ ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4కి అలాగే ఓపెన్ చేస్తారనమాట. ఇంకా నేనైతే బయటికి వచ్చేసానండి అలా నడుచుకుంటా. చూసారా మొత్తం ఇటువైపు కూడా మొత్తం గార్డెన్ చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్లో ఉన్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనం ఇక్కడ ఇలా స్టెప్స్లా ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ దగ్గర కూర్చొని ఫోటో దిగితే చాలా బాగా వస్తుందండి. మొత్తం టెంపుల్ అంతా కూడా, బిర్లా మందిర్ అంతా కూడా బాగా పడుతుందన్నమాట. నేనైతే ఒక ఫోటో 2 ఫోటోలు తీసుకొని అక్కడ ఇంకా మళ్ళీ బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి మొత్తం ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా గోవాలోని బ్యూటిఫుల్ ప్లేసెస్, టెంపుల్స్, బీచెస్ మరియు ట్రావెల్ వీడియోస్ కోసం అంజనీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఇక చూసారండి, ఇది నైట్ అనమాట. నేను నైట్ కూడా మళ్ళీ టెంపుల్కి వచ్చి వీడియో అయితే తీసుకున్నానండి. చూసారా నైట్ కూడా ఎంత బాగుంటుందో. ఇక్కడ మొత్తం అంతా కూడా లైటింగ్స్ పెడతారు కదా, మొత్తం ఆ లైటింగ్స్లో ఆ దేవుణ్ణి అలా చూస్తూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడైతే ఈవినింగ్ 7 o'clock అయిందండి. చూసారా 7 o'clockకి హారతి జరుగుతుందనమాట. ఎంత బాగుందో కదా వ్యూ చూడడానికి. లైటింగ్స్లో
కొంచెం వర్షం కూడా పడిందనమాట. ఈ వర్షంలో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీకోసం అయితే ఈ వీడియోని అయితే ఇలా దగ్గరగా చూపిస్తున్నానండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అందరికీ జై శ్రీకృష్ణ.